మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే చాలు ఆ హడావిడి ఆ ప్రమోషన్స్ అబ్బో ఆయన సినిమాని ఫస్ట్ డే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరిక కూడా. అయితే రజనీకాంత్ తో కొంతమంది హీరోయిన్స్ చేసిన పాత్రలు అలా గుర్తుండిపోతాయి. అలా ఒక సౌందర్య నరసింహ సినిమాలో, అలా ఒక మీనాతో ముత్తు సినిమా, ఇంకా శ్రీదేవితో జానీ, చాలా బస్ సినిమాలు. అయ్యో శోభనాని మర్చిపోతే ఎలా, తనతో శివ మూవీ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటారా, ఎందుకంటే మళ్ళీ మన తలైవ శోభాతో సినిమా చేయబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు సాగుతూనే ఉంటారని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. తన అప్కమింగ్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ తో మళ్లీ జోడీ కట్టడం ఆయన స్ట్రాటజీగా మారింది. ఒకప్పుడు తనతో కలిసి హిట్ సినిమాలు చూసిన నటీమణులను తిరిగి తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రేక్షకుల్లో నాస్టాల్జియాను రేకెత్తిస్తున్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు సంచలన విజయాన్ని అందుకున్న నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రతో అద్భుతమైన ప్రతిభ చూపించిన రమ్యకృష్ణ మళ్లీ రజనీకాంత్ తో కలిసి నటించనున్నారన్న వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నరసింహ తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించలేదు. దీంతో వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి నటిస్తారా అని సందేహం అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ అనుమానాలకు ముగింపు పలికిస్తూ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్రేజీ కాంబోను మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. జైలర్ సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణ భార్యాభర్తలుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ జంట మళ్లీ తెరపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ మరోసారి బాగా వర్కౌట్ అయింది. ఈ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెరకెక్కిస్తున్న జైలర్ సీక్వెల్ లో కూడా ఈ జోడీ కొనసాగనుందని సమాచారం. దీంతో ఈ కాంబినేషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక జైలర్ 2 తర్వాత రజనీకాంత్ మరో భారీ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. ప్రస్తుతం తలైవ 173 గా పిలుస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ పాత్ర కోసం సీనియర్ నటి శోభన పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ శోభన జంటకు కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి శివ అలాగే దళపతి వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దళపతి సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఆ కథలో అనివార్య పరిస్థితుల వల్ల ఈ జంట విడిపోవటం ఒక భావోద్వేగమైన ముగింపునిచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పెద్దగా కనిపించలేదు. మధ్యలో కోచదయాన్లో శోభన కనిపించినప్పటికీ అది పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ సినిమా కాకపోవటంతో అభిమానులకు ఆ అనుభూతి రాలేదు. అందుకే ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ ఒకే సినిమాలో కనిపిస్తే అది నిజంగా ఒక క్రేజీ కాంబినేషన్ గా మారింది. శోభన విషయానికి వస్తే ఒకప్పుడు స్టార్ హీరోతో జోడీగా నటించి మంచి పేరు సంపాదించారు. తర్వాత కాలంలో ఆమె సపోర్టింగ్ రోల్స్ వైపు మళ్లారు. అయినప్పటికీ తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఆమె నాట్య ప్రావీణ్యం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందుకే ఆమెను నాట్య మయూరి అని కూడా పిలుస్తారు. ఇప్పటికే 55 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన శోభన గత ఏడాది మలయాళ బ్లాక్ బస్టర్ తుడరంలో మోహన్ లాల్ తో కలిసి నటించి మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికీ తనలో అదే క్రేజ్, అదే ఆకర్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రజనీకాంత్ సరసన ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయితే దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించనున్నట్లవుతోంది. ఇది ఖచ్చితంగా అభిమానులకు ఒక పెద్ద ట్రీట్ అవుతోంది. నాస్టాల్జియా, క్లాస్, ఎమోషన్ కాంబినేషన్ గా ఈ జోడీ మళ్లీ మ్యాజిక్ సృష్టించే అవకాశం ఉంది. అలాగే మన శోభన ప్రభాస్ కల్కి సినిమాలో కనిపించి మంచి రోల్ చేశారు కదా, సో తాను కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. మొత్తానికి రజనీకాంత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆయన అనుభవాన్ని మాత్రమే కాదు, ప్రేక్షకుల నానుడిని కూడా అర్థం చేసుకునే శక్తిని కూడా చూపిస్తున్నాయి. పాత జోడీలను మళ్లీ తెరపైకి తీసుకురావటం ద్వారా ఆయన కొత్త తరానికి కూడా ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతున్నారు. ఇక ఈ కాంబినేషన్లు ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.